అద్దరిందండి సీఎం గారు. పక్కనేమో గడ్డివాము, వెనక మొక్కజొన్న తోట, ఎటు చూసినా పచ్చటి చేళ్ల మధ్య ఆహ్లాదకరమైన పల్లె వాతావరణంలో రైతులతో సభ నిర్వహించారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రకాశం జిల్లా దర్శిలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించారు ఆయన. చంద్రబాబు రూటు మార్చారు. సభలంటే విశాలమైన వేదికలు, టెంట్లు ఉండనక్కర్లేదంటూ పల్లె వాతావరణంలో ఏర్పాటు చేసిన వేదిక నుంచి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ప్రకాశం జిల్లా తూర్పు వీరాయపాలెంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించారు సీఎం చంద్రబాబు. లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. 46,85,000 మంది రైతులు అన్నదాత సుఖీభవ ద్వారా లబ్ధి పొందుతున్నారన్నారు చంద్రబాబు. అన్నదాత సుఖీభవ కింద ఈ రోజు కేంద్రం ఇచ్చే డబ్బులు కలిపి 7,000 రూపాయలు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశావంటే మీ అకౌంట్కి వేసావంటే అది చరిత్ర. రైతును రాజును చేయడమే తన లక్ష్యమన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. రైతే రాజు కావాలి. అందుకని ఈరోజు ఎన్ని కష్టాలన్నా ఉండేయండి, ఆ కష్టాలు నా వరకే పరిమితం. మీరు మాత్రం సుఖ సంతోషాలతో ఉండాలనేది నా ఆకాంక్షని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. వెలిగొండ పూర్తి చేసి నీళ్లిచ్చే బాధ్యత తనదన్నారు చంద్రబాబు. ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా, రాబోయే సీజన్కి ఫేజ్ 1 పూర్తి చేసి కృష్ణా జలాలు ప్రకాశం జిల్లాకు తీసుకొచ్చే బాధ్యత, వెలుగొండ పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. గతంలో రాక్షస పాలన ఉండేదన్నారు చంద్రబాబు. ఎన్నికల కంటే ముందు అరాచక పాలన, రాక్షస పాలన, విధ్వంస పాలన, మా తమ్ముడు సైకో పాలన అంటున్నాడు. అవును, అందరినీ ఇబ్బంది పెట్టారు, వాళ్ళు ఆనందపడ్డారు. వైసీపీ అధినేత అధికారం కోల్పోయినా రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవడం లేదన్నారు ఏపీ సీఎం. మా వాళ్లకు చెప్తే ఇండల్లోకి పోయి లేపేస్తారన్నాడు. రెఫా వైసీపీ అన్ని వ్యవస్థలను నాశనం చేసిందన్నారు చంద్రబాబు. సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ సకాలంలో పూర్తి చేస్తామని అన్నారు.